శ్రీమాత్రే నమః. ఈ రోజు నుంచే ధనుర్మాసం ప్రారంభం. ధనుర్మాసంలో పూజా విధానం తెలుసుకుందాం. ఈ ఏడాది డిసెంబర్ 16న సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన మకరంలోకి ప్రవేశించుచున్నాడు. ఆ సమయంలో ధనుర్మాసం ముగియనుంది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. తర్వాత మాసంలో విష్ణుమూర్తి ఆలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. శ్రీహరికి ప్రీతికరమైన మాసం కావటం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. పురాణాల ప్రకారం గోదాదేవి ధనుర్మాసమంతా శ్రీ మహావిష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరమవుతుందని పండితులు చెబుతున్నారు. పెళ్లి కాని స్త్రీలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల తమ కోరిన వరుడు లభిస్తాడని పురాణాల నమ్మకం. ధనుర్మాసంలో వివాహాలు జరిపించకపోవడానికి శాస్త్రపరమైన, భౌతికపరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఈ మాసం లక్ష్మీదేవికి ప్రత్యేక మాసమని చెప్పుకోవచ్చు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతటి శక్తి ఈ ధనుర్మాసం పూజలకు ఉంటుంది. ధనుర్మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, పూజా విధానం ఏమిటి, పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ ఏడాది డిసెంబర్ 16వ తేదీన సోమవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. డిసెంబర్ 16 నుండి జనవరి 13 వరకు ధనుర్మాసం నెల రోజులు ఉంటుంది. ఈ నెల రోజులు అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. ఒక సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం. అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్తం అని చెబుతారు. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకుంటారు. ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తం సమయంలో దేవతలందరూ భూమిపై తిరుగుతూ ఉంటారు. కాబట్టి డిసెంబర్ 16 నుండి జనవరి 13 వరకు ఉదయం చేసే పూజలకు విపరీతమైన ధనయోగం కలుగుతుంది. అలాగే సాయంత్రం కూడా పూజలను చేసుకోవచ్చు. ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అలానే ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి. తులసి దగ్గర దీపం వెలిగించడం అంటే సకల దేవతలకు పూజ చేసినట్లే. ఎంత పేదవాడు అయినా సరే ఈ ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగిస్తే చాలు, పేదరికం పోయి కోటీశ్వరుడు అవుతాడు. అంతటి శక్తి ధనుర్మాసానికి ఉంది. ఈ ధనుర్మాసంలో ఎవరికి అప్పు ఇవ్వకండి, అలానే అప్పు తీసుకోకండి. వీలైనంత వరకు అప్పును తీర్చండి. ఇలా చేయడం వలన మరలా మీకు అప్పు చేసే అవకాశము రాదు. ఈ ధనుర్మాసంలో శుభకార్యాలు నిషేధం. అంటే పెళ్లిళ్లకు, నామకరణాలకు, గృహప్రవేశాలకు పెళ్లిళ్ళు చేయకూడదు. ఇలా చేసుకుంటే విభేదాలు కారణంగా విడిపోవచ్చు. ఈ ధనుర్మాసంలో ముక్కోటి దేవతలు అందరూ తులసి చెట్టులో కొలువై ఉంటారు. కావున దేవతలు అందరూ శ్రీ మహావిష్ణువుకు అలానే తులసి తల్లికి ప్రత్యేక పూజలు చేసి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు నిద్రలేచారు. అప్పటి నుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి. ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుడిని పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది.
తులసి చెట్టు ముందు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అష్టదళం ముగ్గు వేసి తులసి మాతకు చిన్న బెల్లం ముక్క పెట్టి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. ఈ ధనుర్మాసంలో తులసి తల్లికి ఇలా పూజ చేయటం వలన మీ కోరికలు త్వరగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజున ఉదయం ఇంటికి గడపలకు పసుపు రాసి సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి ముందు 2 దీపాలను వెలిగించాలి. ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి మంగళ శుక్రవారము రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఇలా ధనుర్మాసంలో చేయటం వలన ఎవరైతే కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి జయం కలుగుతుంది. అలానే పెళ్లి కాని వారికి మంచి భార్య, భర్త దొరుకుతారు. ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ఈ నెల రోజుల పాటు ఇంట్లో స్త్రీలు విష్ణుమూర్తికి, తులసీదేవికి నిష్టగా పూజ చేయాలి. ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. మీ జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ ధనుర్మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసు బసవన్నతో సంక్రాంతి సందడి మొదలవుతుంది. ఈ మాసంలోని గోదాదేవి వ్రతం పేరిట శ్రీ మహావిష్ణువును పూజించి మోక్షం పొందింది. ధను సంక్రమణ కాలంలో నది స్నానాలు, పూజలు, జపాలు చేయటం వలన మంచి శుభ ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ధనుర్మాసంలో దైవారాధన, తీర్థయాత్రలకు ఎంతో కీలకమైన సమయం. సూర్యుడు దక్షిణాయనం చివర్లో, ఉత్తరాయణం ప్రారంభించడానికి సమీపంలో ఉంటాడు. ఈ ధనుర్మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఈ చలిని అధిగమించి పూజలు చేస్తారో వారికి కోరిన కోరికలు, అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. ఈ ధనుర్మాసంలో మేము పూజ చేయలేము అనుకునేవారు వెంకటేశ్వర స్వామి ముందు తులసీ దళాలను సమర్పించండి. తులసీ మాతకు దీపం పెట్టి చిన్న బెల్లం ముక్కైనా సమర్పించండి. ఇలా చేసిన మీ కోరికలు తీరుతాయి. ధనుర్మాసంలో వ్రత కథను ప్రతిరోజు ఒక్కసారైనా వినాలి. ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్ర, శనివారాలు, మంగళవారాలు చాలా పవిత్రమైనవి. కాబట్టి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించాలి. చూశారు కదండి ధనుర్మాసం యొక్క విశిష్టత. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.